కాన్స్టిపేషన్ అనేది చాలా సర్వసాధారణమైన సమస్య అండి. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఉంటుంది. ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు అసలు దీన్ని? సో జనరల్గా కాన్స్టిపేషన్ అనేది ఒక డిసీజ్ కంటే కూడా సిమ్టమ్గా చెప్పవచ్చు. అంటే ఒక లక్షణం అది యాక్చువల్గా కొన్నిట్లో కలిగేటువంటి ఒక లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మెడికేషన్ వాడినప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, కాన్స్టిపేషన్ అనిపిస్తుంది. నేను పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, ఇవాళ నాకు పన్ను నొప్పి వస్తుంటే పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, తెల్లారి నాకు మోషన్ రాలేదు, బాగా పెయిన్ వచ్చిందని చెప్తా ఉంటారు కొందరు పేషెంట్స్. ఇట్లా కొన్ని మెడికేషన్స్ వాడినప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది. అసలు ముందు కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మోషన్ హార్డ్గా రావడమా, లేదు 2 రోజులకు ఒకసారి మోషన్ పోయిన కాన్స్టిపేషనా, లేదు మోషన్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ కాన్స్టిపేషన్. సో ఇట్లా చాలా రకాల డెఫినేషన్స్ కూడా ఉంటాయి వాటికి. సో జనరల్గా కాన్స్టిపేషన్ ఏంటంటే మనకి వెల్ ఫార్మ్డ్ స్టూల్, జనరల్గా కమోడ్ మీద 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, అండ్ వెల్ ఫార్మ్డ్ స్టూల్ అండ్ రోజుకి 1 డెఫికేషన్ మ్యాక్సిమం. ఇలా ఉన్నప్పుడు జనరల్గా అది హెల్దీగా ఉన్నటువంటి డెఫికేషన్ అనమాట. అలా కాకుండా ఇన్కంప్లీట్ స్టూల్స్, మోషన్ వెళ్ళినా ఒకవేళ లూజ్గా అనిపించినా వాళ్ళకి మోషన్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినా మళ్ళీ వెళ్దాం, ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వెళ్ళేద్దాం ఇంటికి వెళ్ళగానే, ఇలాంటిలో చూస్తారా వీటిని కూడా మనం ఒక విధంగా చెప్పాలంటే కాన్స్టిపేషన్ చెప్పవచ్చు. ఇన్కంప్లీట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి, స్టూల్ కంప్లీట్ అవ్వట్లే కదా, ఇన్కంప్లీట్ అవ్వడం. కొందరు స్టూల్ సాఫ్ట్గా ఉన్నా కానీ 2 రోజులకు ఒకసారి వెళ్ళినా వాళ్ళకి మోషన్ ఫ్రీనే అవుతూ ఉంటుంది, అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అదేం కాన్స్టిపేషన్ కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే వెస్టర్న్ కమోడ్స్లో ఇండియన్ కమోడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇండియన్ కమోడ్లో కూర్చున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక యాంగిల్ ఉంటుందన్నమాట, ఫ్యూబోరెక్టాలిస్ యాంగిల్ అంటారు దాన్ని. అంటే రెక్టమ్కి యానస్కి మధ్యలో, అంటే మనకి మోషన్ అంతా వచ్చేసి ఒక దగ్గర నిల్వలాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే అది ఫుల్ అయిపోతుందో అప్పుడు మనకు సెన్సేషన్ వస్తుంది అనమాట. మనం వెళ్ళినప్పుడు మనకు అది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మోషన్ ఈజీగా పాస్ అవుతుంది. అయితే ఈ ఇండియన్ కమోడ్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యాంగిల్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మోషన్ కోసం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఈజీగా పాస్ అవుతుంది. బట్ వెస్టర్న్ కమోడ్లో అలా ఉండదు. వెస్టర్న్ కమోడ్లో ఆ యాంగిల్ అనేటివి ఇంకా స్ట్రైట్గా అలానే ఉంటుంది, యాంగులేషన్ అనేది మారదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యూబోరెక్టాలిస్ మజిల్ అనేది ఎక్కువ రిలాక్స్ అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే మోషన్ కొంచెం పాస్ చేస్తారు, రిమైనింగ్ మళ్ళీ కొంచెం ఉండిపోతుంది. సో ఇంకా అంతే, దాన్ని వాష్ చేసుకుంటారు, వదిలేస్తారు. బట్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అర్జు అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మోషన్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓకే, అలా స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉంటాయో అవి కిందికి జారడం జరుగుతుంది అనమాట, పెద్ద పేగు లోపలనే. దాన్ని పార్షియల్ మ్యూకోజల్ ప్రొలాప్స్ అంటారు. పైల్స్తో పాటు అది కూడా కిందికి జారుతుంది. దానివల్ల పేషెంట్కి ఏంటంటే ఇన్కంప్లీట్ ఉంటుంది ఎవాక్యువేషన్. సో ఇంకా అది కిందికి జారేసరికి అడ్డుపడతా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి పాస్ చేశాక మళ్ళీ లేచి నిలబడతారు, మళ్ళీ కూర్చుంటారు, అంటే ఇది అడ్డు వస్తుంది అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇదేంటంటే ఒక్క రోజులు జరిగేది కాదు, వెస్టర్న్ కమోడ్ వాడుతూ ఉంటూ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఓడిఎస్ అంటారు దాన్ని, అబ్స్ట్రక్టివ్ డెఫికేటరీ సిండ్రోమ్ అంటారు. సో ఈ విధంగా మనకి ఓడిఎస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్యూబోరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఈ కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం అనేది క్లియర్గా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఇలాంటివి చెప్తా ఉంటారు, నాకు అస్సలు మోషన్ రాదండి, చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది టాయిలెట్లో. ఓకే, వచ్చినా కొంచెం వస్తుంది, రిమైనింగ్ అంతా మిగిలిపోతూ ఉంటుంది, మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, ఇట్లా చెప్తా ఉంటారు. సో వీటికన్నిటికీ మనం తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ డెఫికోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. మలద్వారం లోపలికి ఒక ఆయిల్, మనకి ఒక రేడియో ఒపెక్ మెటీరియల్ లోపల పంపించి ఒక ఎంఆర్ఐ తీస్తారు, డెఫికోగ్రామ్ అంటారు. దాంట్లో ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి ఏవైతే గోడలు ఉన్నాయో వాటి యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మనం మోషన్ కోసం అర్జు చేసినప్పుడు ఆ యాంగులేషన్ ఉంటుందా లేదా, కరెక్ట్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం పేషెంట్కి, అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అండ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి, ఇలాంటి చెప్పినప్పుడు జనరల్గా కాన్స్టిపేషన్ని మనము ఈజీగా ట్రీట్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎంత చేసినా పేషెంట్ చేతిలో ఉంటుంది ఏదైనా సరే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో. అందుకే జనరల్గా ఏంటంటే ఏదైనా మీరు ఫ్లాట్ తీసుకున్నా, సొంత ఇల్లు తీసుకున్నా బెటర్ ఒక ఇండియన్ కమోడ్ అయితే ఉంచుకోవాలి అట్లీస్ట్ ఒక పక్కకి. అది ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది అన్నమాట. సరే కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి, మీకు మోకాలు నొప్పులు ఉంటాయి కాబట్టి కూర్చొని లేవలేరు అనుకుంటారు, కానీ వెస్టర్న్ కమోడ్ మీద ఆ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వెస్టర్న్ కమోడ్ ఇక తప్పదు అనుకున్నప్పుడు ఏంటంటే కాళ్ళ కింద పాటీ స్టూల్ దొరుకుతుంది ఒకటి. ఆ పాటీ స్టూల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు పైకి వచ్చేస్తాయి, మనకు యాంగిల్. సో ఆల్మోస్ట్ మీరు కూర్చున్నట్టుగా యాంగిల్ వచ్చేస్తుంది. సో కాలు పైకి రావడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే మనం కొంచెం ముందుకు బెండ్ అవుతే అండ్ స్టూల్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా చిన్నగాను, లేకపోతే ఏమనిపిస్తుంది అంటే
ఒక హాస్యాస్పదంగా ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఒక్క రోజులో అయ్యేది కావు. రోజు మనం మోషన్ పాస్ చేయాల్సిందే, ఇది త్రూ అవుట్ ద లైఫ్ టైం ఉంటుంది అనమాట. వన్స్ ఒక్కసారి ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకోండి, చాలా కష్టం వీటి నుంచి బయటికి రావడం మళ్ళీ. కాబట్టి ఇప్పటి నుంచే ఇలాంటివి చేంజెస్ తీసుకున్నట్లయితే మనకి డెఫినెట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మలద్వార సమస్యలు అనేవి ఉండవు. ఎందుకంటే మలద్వార సమస్యలు ఒకసారి వచ్చిందనుకోండి, జనరల్గా అక్కడ ఉన్నటువంటి యానస్ని డిస్టర్బ్ చేయకూడదు సర్జరీస్తోని. జనరల్గా సర్జరీస్ చేయకూడదు ఎక్కువగా, ఎందుకంటే ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. జనరల్గా మనము మోషన్ కంట్రోల్ చేసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ వస్తున్నప్పుడు గ్యాస్ రిలీజ్ చేస్తూ మోషన్ ఆపుకోవాలన్నా, ఇలాంటి అన్నీ కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అనమాట. ఓకే, సో మనం ఏమన్నా సర్జరీ చేసి వాటిని డిస్టర్బ్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఈ మెకానిజం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయింది అనుకోండి, వన్స్ డిస్టర్బ్ అవుతే దాన్ని ఇట్స్ ఆర్టిఫిషియల్ థింగ్, ఇంకా మీరు ఏం చేసినా కానీ అది ఏం కరెక్షన్ అవ్వదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మన సర్జరీస్కి వెళ్ళకుండా మనం ఇలాంటి కొన్ని చేంజెస్ చేసినట్లయితే డెఫినెట్గా మలద్వార సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే ఈ పాటీ ట్రైనింగ్ ఇదంతా అలవాటు చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు వెళ్ళాలి, ఆ టైంకి అలవాటు చేయాలి అని వాళ్ళ పేరెంట్స్ ఆ టైం కూర్చోబెడుతూ ఉంటారు. అది మంచిదా, అవాయిడ్ చేయాలంటే? స్లోగా మీరు అలవాటు చేయొచ్చు, పర్లేదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పిల్లలు చూడాలి, మీరు వాళ్ళు ఏమైనా స్ట్రెయిన్ చేస్తున్నారా, ఎక్కువగా బాగా పుష్ చేస్తున్నారా అనేది గమనించాలి. ఎక్కువ పుష్ చేస్తున్నట్టయితే అట్లాంటి పనులు అయితే చేయకూడదు. అంటే వాళ్ళకి ఫీల్ వచ్చినా రాకపోయినా సరే నువ్వు కూర్చోవాలి బలవంతంగా. జనరల్ గా కూర్చోబెట్టినప్పుడు కొద్దిసేపటి తర్వాత పాస్ చేస్తే ఓకే, బట్ స్ట్రెయినింగ్ మోర్ టైమ్, దాని మీద ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చోబెట్టడం అలా చేయకూడదు. సో వాళ్ళకి ఏంటంటే ఒకటి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేది, ఎందుకంటే స్కూల్లో కూడా వెళ్ళేటట్టుగా చేయాలి వాళ్ళని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కూల్లో వచ్చినప్పుడు బాగా ఆపేసుకోవడం, స్కూల్లో టాయిలెట్ సరిగా లేదని చెప్పి వదిలేసేయడం, ఇలాంటి చేయకూడదు. స్కూల్లో కూడా వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి టాయిలెట్ పాస్ చేసి బయటకు వచ్చేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే క్లాస్లో కూడా అడిగేసేసి డైరెక్ట్గా టీచర్ని అడిగి వెళ్ళేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్స్ అయితే మరి 7:30కి 7 o'clock ఉంటాయి, వీళ్ళు లేవడం 6 o'clock లేస్తారు. సో త్వరగా లేపి ఉరికించడం, ఎవరు కూడా టాయిలెట్కి వెళ్ళరు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి స్కూల్లో కూడా నీకు అనిపిస్తున్నాడు వెళ్ళినానని చెప్పాలి. వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగమని చెప్పాలి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వాటర్ ఎక్కువ సరిగ్గా తాగరు, వాటర్ తాగమని చెప్పాలి. ఇలాంటి చిన్న ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా వాళ్ళకి అలాంటి ఇష్యూస్ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాన్స్టిపేషన్ గురించి డీటెయిల్గా మాకు తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్.